ప్రేమాశలు తెలియజేసుకుంటూ మీకు చాలా సువర్ణమైనటువంటి అవకాశం. ఇది మన ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ భారతదేశం కూడా. మీరు నమ్మరు, కానీ ఇదే సత్యం. అటువంటి సత్యాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈవేళ ప్రపంచానికి పూజ గది కాశీ అయితే మన యొక్క ఇంటికి పూజ గది ఎలాగైతే ఉంటుందో అలాగే మన శరీరానికి ఒక భగవంతుడి యొక్క ప్రదేశంగా ఈ యొక్క గుండె ఉంటుంది. కానీ గుండె ఆగిపోతే ఆ మనిషి యొక్క జీవం కూడా ఆగిపోతుంది. ఆ యొక్క మనిషి జీవమే ఆగిపోతే ఆ కుటుంబం అంతా ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో ఏదైతే యొక్క గుండెకి సంబంధించిన వ్యాధులు ఉంటాయో ఈ వ్యాధులకి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా తన యొక్క కుమారుడికి జరిగినటువంటి సంఘటన ఇంక ఏ ఇంట్లో కూడా జరగకూడదు. ఆ క్షోభ ఏ తండ్రి కానీ ఏ కుటుంబం కానీ అనుభవించకూడదని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో చైల్డ్ హార్ట్ ఫౌండేషన్ అని చెప్పి ఒక సంస్థను స్థాపించి ఈవేళ ఆయన గుంటూరులోనే సిటీలో అమరావతి రోడ్లో జీవిస్తున్నారు. అదేవిధంగా ఒక ఫార్మసీ కాలేజీకి మీరు చెప్తున్నప్పుడు ఒక ఫార్మసీ కాలేజీకి ప్రిన్సిపల్గా ఉంటూ ఇలాంటి సేవ అసలు ఒక్క గుండె ఆపరేషన్ చేయడానికి ఎంత అవుతుందో ఇది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక్కసారి అసలు ఒక ప్రిన్సిపల్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఇలాంటి సేవకి అది ఖర్చుతో హెవీ ఖర్చుతో కూడుకున్నటువంటి సేవ ఇది. ఇటువంటి సేవను చేస్తున్న మీ పేరు చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి. కాబట్టి ఇలాంటి ఒకప్పుడు మనం చంద్రశేఖర్ ఆజాద్ మన యొక్క స్వతంత్ర ఉద్యమంలో చూసాం. ఈవేళ మన యొక్క భారతీయుల్ని బ్రతికించడం కోసం మరొక చంద్రశేఖర్ రెడ్డి పుట్టాడు అంటే 100% మనమందరం కూడా తప్పనిసరిగా దీన్ని అంగీకరించవలసింది. కాబట్టి మీరెవరైనా మీకు కానీ మీ యొక్క తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది, వాళ్ళు పేదవాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు పేదవాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి స్తోమత వాళ్ళకి లేదనుకుంటే కిందన మా యొక్క నెంబర్ ఇస్తున్నాం. మీరు దీన్ని ఖచ్చితంగా సంప్రదించండి. మీకు మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి మీకు హార్ట్ యొక్క సర్జరీని మీకు ఫ్రీగా చేసి చూపిస్తాం. భారత్ మాతాకి